హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ వెయిట్, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన వెయిట్ అనేది ఆ డెలివరీ అయినాక ఎప్పుడు తగ్గుతుంది అని చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. సో దీనికైతే చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి వెయిట్ లాస్ కోసం. సో నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి షేర్ చేశాను. అండ్ స్పెషల్గా నా గురించి కూడా మీకు వెయిట్ తగ్గేసి అండ్ పెరిగినాక దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది నేను వ్లాగ్స్ కూడా చేశాను. అవి నేను మీనా ఫ్యాక్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో పెట్టాను అనమాట. సో అవి ఫాలో అయితే మీకు ఫీడింగ్ ఇచ్చుకుంటూ కూడా మీరు డైట్ ఎలా మెయింటైన్ చేయాలి అండ్ ఫీడింగ్ ఆగిపోకుండా డైట్ చేసేవి ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఈ డైట్ అనేది మీరు ఒక 3 months తర్వాత నుంచి ట్రై చేయాలి. సో డెలివరీ అవ్వగానే మనకి వెయిట్ తగ్గడం అనేది జరగదు. సో ప్రెగ్నెన్సీలో వచ్చిన వెయిట్ అయితే కంప్లీట్గా డెలివరీ అయినాక ఒక 4 వారాల్లో తగ్గిపోతుంది. కానీ ప్రెగ్నెన్సీకి ముందు కూడా మీరు ఎంత ఒక 70 kgs ఉన్నారనుకోండి, ఆఫ్టర్ డెలివరీ మీరు ఒక 90కి వస్తే ఒక 1 monthలో డెలివరీ అయినాక 1 monthలో మీరు మళ్ళీ యథావిధిగా ఎంత వెయిట్ అయితే ఉన్నారో ప్రెగ్నెన్సీకి ముందు అంత వెయిట్కి ఒక 5 kgs ఎక్కువ, అంటే 75 kgs దాకా మీరు ఉంటారు. సో ఒక 15 kgs వరకు మనకి వాటర్ ఇలాంటివన్నీ కూడా ఒక 4 weeks పడుతుంది. దాని తర్వాత కూడా మీరు ఇంకా వెయిట్ తగ్గాలంటే మాత్రం బిఫోర్ ప్రెగ్నెన్సీ ఉన్న వెయిట్ అనేది అలా మెయింటైన్ అవుతుంది. ఇది తగ్గించుకోవడానికి మీరు డైట్ అనేది ఖచ్చితంగా చేయాలి. అది 3 monthsలో మీరు ట్రై చేయండి. ఎందుకంటే 3 months లోపు వరకు మనం ఎక్కువ డైట్ అది చేస్తే కొంచెం అప్పుడే డెలివరీ అయి ఉంటారు కాబట్టి అది సహకరించకపోవచ్చు. సో ఖచ్చితంగా బిఫోర్ అంటే డెలివరీ అయినాక 3 months వరకు మాత్రం హ్యాపీగా మీరు పథ్యం చేయండి. పథ్యం చేసి కొంచెం ఒళ్ళు అయితే ఆరిపోతుంది. అండ్ సాల్ట్ కొంచెం తగ్గించండి. సాల్ట్ వల్ల లోపల ఎక్కువ నీరు స్టోరేజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. 1 గ్రామ్ సాల్ట్కి 8 grams వాటర్ అనేది మీకు స్టోర్ అయిపోతాయి లోపల. సో అందుకు మనం అక్కడ సాల్ట్ స్కిప్ చేస్తే మన లోపల ఉన్న వాటర్ కూడా ఇంకిపోతాయి. సో కొంచెం తగ్గుతాం వెయిట్. అండ్ సాల్ట్ ఒకటి మానేసి మొత్తం కంప్లీట్ మానకుండా లైట్గా తగ్గిస్తూ ఉండండి. సో 3 months వరకు ఇది చేసి 3 months తర్వాత మీరు ఖచ్చితంగా డైట్ అండ్ ఎక్సర్సైజులు చేస్తే మాత్రం యథావిధిగా ప్రెగ్నెన్సీ ముందు ఎలా అయితే ఉన్నారో అంతకి ఇంకా కూడా తగ్గొచ్చు మీరు వెయిట్ అనేది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో వెయిట్ అనేది గెయిన్ అవుతాము. సో ఆఫ్టర్ డెలివరీ ఖచ్చితంగా తొందరగా తగ్గాలి అంటే మాత్రం తొందరగా తగ్గలేము. 6 months 7 months అలా టైం అయితే పడుతుంది. ఆఫ్టర్ డెలివరీ మాత్రం ఖచ్చితంగా డైట్ అనేది మీరు మెయింటైన్ చేస్తేనే తగ్గుతుంది. సో ఆ డైట్ ఏమేమి చేయాలనేది మీకు ఒకవేళ ఆ ఛానల్ దొరకకపోతే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. అది చూసి మీరు డైట్ అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ డే నుంచి నేను 100 days వెయిట్ లాస్ ఛాలెంజ్ చేశాను. అందులో నేను ఓవరాల్గా 14 kgs దాకా తగ్గాను అనమాట. సో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఆఫ్టర్ డెలివరీ బాలింతలు కూడా ట్రై చేయొచ్చు డైట్ అనేది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.